నిజాంపేట మండల కేంద్రంలోని శ్రీ దుర్గామాత ఉత్సవ కమిటీ 21వ వార్షికోత్సవంలో భాగంగా అమ్మవారిని హనుమాన్ దేవాలయంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చేపట్టామని గ్రామ పురోహితులు వేలేటి లక్ష్మణ శాస్త్రి తెలిపారు. రెండో రోజు అమ్మవారు భక్తులకు గాయత్రీమాత రూపంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ దుర్గామాత ఉత్సవ కమిటీ 20 వసంతాలు పూర్తి చేసుకుని 21వ వసంతంలోకి అడుగు పెట్టామన్నారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి గ్రామస్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారని, అమ్మవారి దయ వల్ల గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సుభిక్షంగా పండాలని కోరుకున్నామన్నారు. ప్రతి సంవత్సరం దాతల సహకారంతో అమ్మవారిని ప్రతిష్ఠించుకోవడం జరుగుతుందని, వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి అనుగ్రహం ఉండాలని వేడుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నభూతో నభవిష్యతి అప్రతిహతంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకొని 21వ సంవత్సరంలో నిన్ననే అడుగుపెట్టినటువంటి నిజాంపేట గ్రామ దుర్గామాత ఉత్సవ కమిటీ మరి ప్రతి సంవత్సరము ఎంతో భక్తి ప్రపత్తులతో మరి నియమనిష్టలతో నిజాంపేట గ్రామ మాతృమూర్తులు, సోదరిమణులు, యువకులు, విద్యార్థినీలు మరి ఎంతో భక్తితో 20 సంవత్సరాలు పూర్తి అయినాయి. కాబట్టి 21వ సంవత్సరంలో కూడా మరి ఈసారి ముఖ్యంగా కాలానికి వర్షాకాలము ముందరే సకాలంలో మరి వర్షాలు బాగా పడినాయి కాబట్టి రైతులందరూ కూడా మాతృమూర్తులు ఎంతో వ్యవసాయదారులు ఆనందంతో వారి యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అమ్మవారిని నిన్ననే ఆహ్వానించి మరి ప్రతిష్టాపన చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఆచంద్రార్కం అంటే సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం నిజాంపేట సమస్త ప్రజానికానికి ఆ యొక్క జగజ్జనని జగన్మాత ఆ త్రిశక్తి స్వరూపిణైనటువంటి దుర్గామాత యొక్క కృపా కటాక్షాలు మా గ్రామం పైన, మా ప్రజల పైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గత 20 సంవత్సరాలుగా ఏ విధంగానైతే దాతలు, సభ్యత్వ దాతలు ఏ విధంగానైతే మాకు సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు. అలాగే ఈ 21వ సంవత్సరంలో కూడా మాకు అందరికీ కూడా ఉత్సవ కమిటీకి సహకరిస్తారని ఆశిస్తూ జై మాత, జై జై మాత, దుర్గా మాతాకి.